గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పుకున్న ప్రీవియస్ క్లాస్లో మనం ఈ డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ గురించి మనం చూసాము. ఇంకా దాని తర్వాత ఈ క్రోమటోగ్రఫీ గురించి ఇంట్రడక్షన్ మనం చూసాం. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ వరకు మనం అంటే క్రోమటోగ్రఫీ హౌ మెనీ టైప్స్, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం చూసాం. అందులో అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అండ్ పార్టీషన్ క్రోమటోగ్రఫీ అనేది ఈ రెండు రకాల క్రోమటోగ్రఫీ ఉంటాయనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఆ వీడియో లింక్ నేను ఇస్తాను, చూడండి. సో ఇక్కడ అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ ఫస్ట్ మనకి ఉన్న టాపిక్ ఏంటంటే అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జార్ప్షన్ అంటే ఏంటి? సో అడ్జార్ప్షన్ ఏడి ప్లస్ ఏబి అబ్జార్ప్షన్. ఏడీకి ఏబీకి డిఫరెన్స్ ఏంటి? ఏబి అంటే అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక చాక్ పీస్ ఉంది. ఇక్కడ మనకి ఏదో ఒక కలర్ సొల్యూషన్ మనకి ఇలా ఉంది. ఈ చాక్ పీస్ని మనం ఈ కలర్ సొల్యూషన్లో ఇలా డిప్ చేసామనుకో, డిప్ చేస్తే ఏమవుతుంది? ఈ కలర్ సొల్యూషన్ అనేది ఈ చాక్ పీస్ పైన ప్లస్ చాక్ పీస్ లోపల అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ చాక్ పీస్ని మధ్యలోకి ఇలా విరిపామనుకో, విరిపి చూస్తే ఈ కలర్ సొల్యూషన్ ఆ చాక్ పీస్ మధ్యలో కూడా కనిపిస్తుంది. అంటే చాక్ పీస్ పైనే కాకుండా చాక్ పీస్ మధ్యలో కూడా మనకి ఈ సొల్యూషన్ యొక్క కలర్ మనకి కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే అబ్జార్ప్షన్ అంటారు. దాన్ని అబ్జార్ప్షన్ అనేసి మనం అంటాం అన్నమాట. అంటే ఏంటి? ఈ కలర్ సొల్యూషన్ అనేది చాక్ పీస్ లోపలికి కూడా వెళ్ళింది. అలా చాక్ పీస్ లోపలికి కూడా వెళ్తే దాన్ని ఏబి అబ్జార్ప్షన్ అనేసి అంటాం అన్నమాట. అదే ఈ కలర్ సొల్యూషన్ అనేది చాక్ పీస్ లోపల వెళ్ళకుండా ఓన్లీ చాక్ పీస్ పై భాగంలో మాత్రమే ఉంటే, ఇక్కడ చాక్ పీస్ పై భాగం మాత్రమే ఆ కలర్ అనేది అంటుకుంటే, చాక్ పీస్ లోపలికి విరిపి చూస్తే, మధ్యలోకి బ్రేక్ చేసి చూస్తే అది వైట్గానే ఉండాలి. చాక్ పీస్ అనేది వైట్ చాక్ పీస్ తీసుకుంటాం కాబట్టి వైట్గానే ఉండాలి. కానీ చాక్ పీస్ పైన మాత్రం అది కలర్డ్ సొల్యూషన్ ఉండాలి. అలాంటి దాన్ని మనం అడ్జార్ప్షన్ అంటాము. అనేసి అంటాం. అంటే అబ్జార్ప్షన్ అంటే లోపలికి కూడా వెళ్తుంది. అడ్జార్ప్షన్ అంటే ఓన్లీ సర్ఫేస్ మీదే ఉంటుంది. కాబట్టి అడ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఫినామినా అంటారు. అడ్జార్ప్షన్ అనేది అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అనేది సర్ఫేస్ ఫినామినా అనమాట. అక్కడ ఏంటంటే మనం ఈ అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో సిలికా జెల్ అనేది మనం ఒక మెటీరియల్ తీసుకుంటాం అన్నమాట. దాన్ని మనం స్టేషనరీ ఫేజ్ అనేసి అంటాం. దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో అది అనమాట అడ్జార్ప్షన్కి అబ్జార్ప్షన్కి డిఫరెన్స్ అదనమాట. సో ఇప్పుడు మనం అది చదువుదాం, ఏం రాశాడో చదువుదాం. సో ఇక్కడ ఏం రాశాడంటే adsorption chromatography is based on the fact that different compounds are adsorbed on an adsorbent to different degrees అన్నమాట. adsorbent అంటే ఏంటంటే రెండు ఉంటాయి. adsorbate ఉంటుంది, adsorbent ఉంటుంది. adsorbate ప్లస్ adsorbent BENT. సో అడ్జార్బేట్ అంటే ఏంటంటే అడ్జార్బ్ అయ్యేది, అడ్జార్బెంట్ అంటే ఏంటంటే అడ్జార్బ్ చేసుకునేది. అడ్జార్బేట్ అంటే అడ్జార్బ్ అయ్యేది, అడ్జార్బెంట్ అంటే అడ్జార్బ్ చేసుకునేది. సపోజ్ మనకి సిలికా జెల్ ఉంది, లేకపోతే మనకి చార్కోల్ ఉంది. మనం షుగర్ ఇండస్ట్రీలో షుగర్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కలర్డ్గా ఉంటుందండి. బ్రౌన్ కలర్ అనేది మనకి షుగర్లో కనిపిస్తుంది అనమాట. ఆ మొలాసిస్ నుంచి తయారు చేసినటువంటి షుగర్ జనరల్గా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే యానిమల్ చార్కోల్
అనేసి ఆ షుగర్ ఇండస్ట్రీలో ఉంటుంది. షుగర్ కంపెనీలో, షుగర్ ఇండస్ట్రీలో ఎక్కడైతే షుగర్ ప్రిపేర్ చేస్తారో అక్కడ యానిమల్ చార్కోల్ అనేసి ఒక చార్కోల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ షుగర్ సొల్యూషన్ని ఆ యానిమల్ చార్కోల్ ద్వారా పాస్ చేస్తారనమాట. అది ఈ బ్రౌన్ కలర్ షుగర్ సొల్యూషన్ని యానిమల్ చార్కోల్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. అంటే యానిమల్ షుగర్ మీద నుంచి ఫిల్టర్ అయ్యేలాగా చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ యానిమల్ చార్కోల్ అనేది ఈ షుగర్ సొల్యూషన్లో ఉన్నటువంటి బ్రౌన్ కలర్ అంతటిని యానిమల్ చార్కోల్ అనేది అడ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇది అడ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఆ అడ్జార్బ్ చేసుకునే ఆ యానిమల్ చార్కోల్ని అడ్జార్బెంట్ అంటారు. అంటే అది అడ్జార్బ్ చేసుకుంటుంది కదా, కాబట్టి దాన్ని అడ్జార్బెంట్ అంటారు. ఏమి అడ్జార్బ్ అవుతుంది ఇక్కడ? ఆ షుగర్ సొల్యూషన్లో ఉన్నటువంటి కలర్ అడ్జార్బ్ అవుతుంది. ఆ షుగర్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆ కలర్ని అడ్జార్బేట్ అంటారు అన్నమాట. అంటే ఏదైతే అడ్జార్బ్ అవుతుందో దాన్ని అడ్జార్బేట్ అంటారు. ఏదైతే అడ్జార్బ్ చేసుకుంటుందో దాన్ని అడ్జార్బెంట్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ అడ్జార్బ్డ్. ఈ కాంపౌండ్స్ అన్నారు చూసారా, అది అడ్జార్బేట్ కిందకు వస్తుంది. ఈ కాంపౌండ్స్ అన్నారు కదా, ఆర్గానిక్ కాంపౌండ్స్, అది అడ్జార్బేట్ కిందకి వస్తుంది. ప్లస్ ఇక్కడ అడ్జార్బెంట్ అన్న సిలికా జెల్ అనమాట. సిలికా జెల్ కానీ, అల్యూమినా కానీ, బేసిక్ అల్యూమినా కానీ, ఎసిడిక్ అల్యూమినా కానీ, లేకపోతే న్యూట్రల్ అల్యూమినా కానీ అలా ఉంటాయన్నమాట. వాటిని స్టేషనరీ ఫేజ్ అంటారు. సో అది చదువుదాం ఏమంటున్నాడో. సో అడ్జార్బేట్కి అడ్జార్బెంట్కి మనకి డిఫరెన్స్ తెలిసింది కదా. మనకి అబ్జార్ప్షన్ గురించి తెలిసింది, ప్లస్ అడ్జార్బెంట్ గురించి మనకి తెలిసింది. ఇప్పుడు సో డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ అడ్జార్బ్డ్ అండ్ అడ్జార్బెంట్ టు డిఫరెంట్ డిగ్రీస్ అన్నమాట. డిఫరెంట్ డిగ్రీస్ అంటే మన దగ్గర 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఏ బి, 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర సిలికా జెల్ పౌడర్ ఉంటుంది అనమాట. ఇక్కడ సిలికా జెల్ పౌడర్ ఉంది, సిలికా జెల్ పౌడర్ అనమాట. ఈ సిలికా జెల్ పౌడర్ మీద ఏ ఎంత స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో బి కూడా అంత స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవ్వదు. ఏ ఎంత స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో బి అంత స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవ్వదు. లేకపోతే సి కూడా ఉందనుకో, సి అనేది ఇంకో డిఫరెంట్గా అడ్జార్బ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఆర్గానిక్ కాంపౌండ్ అడ్జార్బెంట్ మీద ఒక్కొక్క విధంగా అడ్జార్బ్ అవుతుంది అంటున్నారు. ఏదైతే స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో అది స్లోగా మూవ్ అవుతుంది. ఏదైతే వీక్గా అడ్జార్బ్ అవుతుందో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో అది స్లోగా మూవ్ అవుతుంది. ఏదైతే వీక్గా అడ్జార్బ్ అవుతుందో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆ మూమెంట్నే ఎల్యూషన్ అంటారు అనమాట. ఇక్కడ ఏమంటారు, ఆ మూమెంట్నే ఎల్యూషన్ అంటారు అనమాట. ఓకే, ఈ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఇంకేం రాసాడో చూద్దాం. సో ఏదైతే స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే స్ట్రాంగ్గా అడ్జార్బ్ అవుతుందో అది స్లోగా మూవ్ అవుతుంది సిలికా జెల్ మీద, అడ్జార్బెంట్ మీద. ఏదైతే వీక్గా అడ్జార్బ్ అవుతుందో, అంటే వీక్గా పట్టుకుంటుందో సిలికా జెల్ని, అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, సో కామన్లీ యూజ్డ్ అడ్జార్బెంట్స్ ఆర్ సిలికా జెల్ అండ్ అల్యూమినా. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. సిలికా జెల్ అనేది, అల్యూమినా అనేది, ఇవి జనరల్గా మార్కెట్లో దొరుకుతాయి. అంటే కెమికల్ షాప్స్ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. అక్కడికి వెళ్ళి మనకి సిలికా జెల్ 1 kg ఇవ్వమంటే వాళ్ళు కెమికల్ కంపెనీస్కి లేకపోతే కాలేజెస్కి ఎక్స్పెరిమెంట్స్ చేసే రీసెర్చ్ ఫీల్డ్కి వాళ్ళకి అమ్ముతారనమాట. వాళ్ళు మనకి లైసెన్స్ ఉండాలి కొనుక్కోవడానికి, కెమికల్స్ కదా, లైసెన్స్ ఉండాలి. ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అనమాట. లేకపోతే మనం ఆర్డర్ పెడితే, కాలేజ్ నుంచి ఆర్డర్ పెడితే వాళ్ళే తెచ్చి కాలేజ్కి డెలివరీ చేస్తారనమాట. సో వాటిని సిలికా జెల్ అంటారు, లేకపోతే అల్యూమినా అంటారు. కెమికల్స్ అనమాట అవి. సో వాటిని అడ్జార్బెంట్ లాగా యూస్ చేస్తారనమాట. ఓకే, సో వెన్ ఏ మొబైల్ ఫేస్ ఈజ్ అలౌడ్ టు మూవ్ ఓవర్ ఏ స్టేషనరీ ఫేజ్. ఈ సిలికా జెల్, అల్యూమినా అనేదే స్టేషనరీ ఫేజ్ అనమాట. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి? ఈ సిలికా జెల్, ఈ అల్యూమినా, వీటిని ఏమంటారు?
రెండు పేర్లతో పిలుస్తారు. అడ్జార్బెంట్ అంటారు, ఆర్ స్టేషనరీ ఫేజ్ అంటారు. స్టేషనరీ ఫేజ్ ఇదిగో రాసాడు చూడండి, బ్రాకెట్లో రాసాడు చూడండి, అడ్జార్బెంట్ లేకపోతే స్టేషనరీ ఫేజ్, రెండు ఒకటే అన్నమాట. ఓకే, ఇవేంటిది సిలికా జెల్ ఆర్ అల్యూమినా, మనకి ఏది కావాలంటే అది, మనకి చాయిస్ని బట్టి మనం అది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ పారాగ్రాఫ్లో మనకి చాలా మీనింగ్ ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో సిలికా జెల్, అల్యూమినా అలాంటి వాటిని జనరల్గా స్టేషనరీ ఫేజ్ అంటారు. సో దాన్ని అడ్జార్బెంట్ అనమాట, అడ్జార్బ్ చేసుకునేది. ఓకే, ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్ మూవ్ బై వేరియింగ్ డిస్టెన్సెస్ ఓవర్ ద స్టేషనరీ ఫేజ్. అది చెప్పాను కదా, కాంపోనెంట్స్ ఆఫ్ ది మిక్స్చర్ అంటే మనం ఏ మిక్స్చర్ని అయితే ప్యూరిఫై చేయాలి అనుకుంటున్నామో ఆ మిక్స్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, అంటే మిక్స్చర్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి ఒక ఆర్గానిక్ మిక్స్చర్ ఉంది, ఆర్గానిక్ మిక్స్చర్లో మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, మేబీ ఏ లాగా బి ఉండొచ్చు. మిక్స్చర్ అనమాట, ఒక 2 కాంపోనెంట్స్ యొక్క మిక్స్చర్ అవ్వచ్చు, 3 కాంపోనెంట్స్ యొక్క మిక్స్చర్ అవ్వచ్చు, లేకపోతే 4 కాంపోనెంట్స్ యొక్క మిక్స్చర్ అవ్వచ్చు, చెప్పలేము అనమాట. అంటే ఈ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఏంటంటే, ఈ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు మనకి ఒక మెడిసినల్ ప్లాంట్ ఉంది, ఆ మెడిసినల్ ప్లాంట్ సపోజ్ మనకి తెలుసు, ఆ మెడిసినల్ ప్లాంట్లో ఆ ఫ్లవర్స్లో, ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్లో మనకి ఒక మెడిసిన్ ఉంది. ఇది ఒక ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్లో మనకి మంచి మలేరియాని ట్రీట్ చేయడం, లేకపోతే టైఫాయిడ్ని ట్రీట్ చేసే ఏదో ఒక మెడిసిన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా సైంటిస్టులు ఏం చేస్తారంటే, ఈ ఫ్రూట్స్ని, ఈ ప్లాంట్ యొక్క ఈ ఫ్లవర్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ కోసి దాన్ని ఒక బీకర్లో వేసి, ఆ ఫ్రూట్స్ని బీకర్లో వేసి అప్పుడు అందులో మిథనాల్ వేస్తారు, CH3OH అంటారు, మిథనాల్ వేస్తారు. మిథనాల్ కానీ ఇథనాల్ కానీ వేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫ్రూట్స్లో ఉన్నటువంటి మెడిసిన్ ఈ మిథనాల్లో సాల్యుబుల్ అవుతుంది, ఇలా సాల్యుబుల్ అవుతుంది. అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేస్తే ఈ ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఆ మెడిసిన్స్ అన్నీ, ఆ డ్రగ్స్ అన్నీ, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అన్నమాట, ఈ మిథనాల్లో సాల్యుబుల్ అయిపోతాయి. అంటే ఆ మెడిసిన్ యొక్క సొల్యూషన్, మిథనాలిక్ సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది. కానీ ఆ మిథనాల్లో ఒక మెడిసిన్ మాత్రమే ఉండదు, ఈ ఫ్లవర్స్లో మెడిసిన్తో పాటు అన్వాంటెడ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఆ అన్వాంటెడ్ థింగ్స్ కూడా ఈ మిథనాల్లో సాల్యుబుల్ అయిపోతుంది. అంటే ఈ సొల్యూషన్ ఏముంటుంది, ఈ సొల్యూషన్లో మిథనాల్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, ప్లస్ అన్వాంటెడ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో సపోజ్ ఆ మెడిసిన్ అనేది ఏ అనుకుందాం అనుకో, ఆ అన్వాంటెడ్ థింగ్స్ అనేది BC అనుకుందాం అనుకో, అప్పుడు మనం ఈ ఏ నుంచి ఈ BCని మనం రిమూవ్ చేయాలి. అప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్స్చర్ అంటాం అన్నమాట. ఇండివిజువల్గా ఏని ఒక కాంపోనెంటు, బిని ఒక కాంపోనెంటు, సిని ఇంకో కాంపోనెంటు అంటారు అనమాట. ఇక్కడ చూసారా, కాంపోనెంట్ ఆఫ్ మిక్స్చర్ అనమాట అలా. సో ఆ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట మెడిసినల్ ఫీల్డ్లో, మెడిసినల్ కెమిస్ట్రీలో, మెడిసినల్ ఫీల్డ్లో ఫ్లవర్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ అక్కడ నుంచి సేకరించి తీసుకొచ్చి వాటిని మిథనాల్లో సోక్ చేస్తారనమాట. సోక్ చేసి ఓవర్ నైట్ కానీ, లేకపోతే 2 days కానీ 3 days కానీ సోక్ చేసి అలా పెట్టేస్తే అందులో ఉన్నటువంటి మెడిసిన్స్ అన్నీ మిథనాల్కి వచ్చేస్తాయి. ఆ మెడిసిన్స్తో పాటు అన్వాంటెడ్ మెటీరియల్స్ కూడా వస్తాయి. ఆ అన్వాంటెడ్ మెటీరియల్స్ని తీయడానికి మనం ఇక్కడ అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అనేది యూస్ చేస్తాం, దాన్ని ప్యూరిఫై చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఆ ప్యూరిఫికేషన్ తర్వాత మనకి ఏ అనే మెడిసిన్ మనకి ప్యూర్గా మనకి చేతిలో వస్తుంది. అంటే 99% ప్యూర్ కానీ, లేకపోతే 98% ప్యూర్ కానీ అది సరిపోతుంది అనమాట. 100% అవసరం లేదు, 99.9 అవసరం లేదు, 99 వస్తే సరిపోతుంది మనకి. సో ఆ విధంగా మనం ఈ క్రోమటోగ్రఫీని యూస్ చేసి మనం దాన్ని ప్యూరిఫై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చదువుదాం. సో ఏమంటాడు, వెన్ ఏ మొబైల్ ఫేజ్ అలౌడ్ టు మూవ్ ఓవర్ ఏ స్టేషనరీ ఫేజ్. అంటే మొబైల్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి మనం చెప్పుకుందాం ఇందాక, ఏంటది, ఈ సిలికా జెల్లు, ఈ అల్యూమినా వాటిని, సిలికా జెల్లు అల్యూమినా వాటిని
స్టేషనరీ ఫేజ్ అంటాం అనేసి చెప్పుకున్నాం. ఇది సిలికా జెల్ అల్యూమినియం. మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మిక్స్చర్ చెప్పుకుందాం కదా, మాకు ఇక్కడ ఏబిసి అనే మిక్స్చర్ చెప్పుకుందాం కదా, A+B+C అనే మిక్స్చర్ చెప్పుకుందాం కదా. ఈ మిక్స్చర్ని మనం ఏం చేస్తామంటే ఆ మిథనాల్లో డిజాల్వ్ అయినటువంటి మిక్స్చర్ని ఈ సిలికా జెల్ కోట్ చేసినటువంటి ప్లేట్స్ మీద ఇలా స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. స్ప్రెడ్ చేసి దీన్ని ఒక సాల్వెంట్తో ఎల్యూట్ చేస్తాం. సాల్వెంట్లో తీసుకెళ్ళి ఇలా పెడితే ఏంటంటే ఈ సాల్వెంట్ ఈ ప్లేట్ మీద ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ సాల్వెంట్ స్ప్రెడ్ అయ్యేటటువంటి అది ఎలా చేస్తారని చూస్తాం. ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఉంది కదా, అక్కడ వచ్చినప్పుడు మనం చూస్తాం. సో ఈ స్ప్రెడ్ చేసేటటువంటి ఈ సాల్వెంట్నే మొబైల్ ఫేజ్ అంటారు అన్నమాట. అంటే మనం ఈ కాలం క్రోమటోగ్రఫీలో, ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో యూస్ చేసేటటువంటి సాల్వెంట్స్ ఉంటాయి. ఆ సాల్వెంట్స్ని మొబైల్ ఫేజ్ అంటారు. మొబైల్ ఫేజ్ ఇక్కడ రాసాడు చూడండి, ఎక్కడ ఉంది, ఇది మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే సాల్వెంట్స్ అన్నమాట. ఓకే. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే ఈ సిలికా జెల్, అల్యూమినియం వాటిని స్టేషనరీ ఫేజ్ అంటారు. సో ఈ మొబైల్ ఫేజ్ని ఎల్యూఎంట్ అనేసి కూడా అంటారు. ఎల్యూఎంట్ అనేసి కూడా అంటారు అన్నమాట. ఓకే. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లియర్ చేసి మళ్ళీ చదువుతాం ఒకసారి. ఇలా. సో ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదువుదాం. అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ అడ్సార్బ్డ్ ఆన్ ఏ అడ్సార్బెంట్ టు డిఫరెంట్ డిగ్రీస్. అంటే ఈ సిలికా జెల్ మీద ఏ అనేది మనం మిక్స్చర్ చెప్పుకోం కదా, ఏబిసి అనేది, ఏ అనేది ఒక విధంగా అడ్సార్బ్ అయితే, అడ్సార్ప్షన్ అంటే చెప్పుకుందాం మనం, ఏ అనేది ఒక విధంగా అడ్సార్బ్ అయితే బి అనేది అంతే గట్టిగా అడ్సార్బ్ అవ్వదు, డిఫరెంట్గా అడ్సార్బ్ అవుతుంది. ఇంకా గట్టిగా అడ్సార్బ్ అవ్వచ్చు, లేకపోతే దానికన్నా లూజ్గా అడ్సార్బ్ అవ్వచ్చు. సి అనేది కూడా అంతే. సో ఏ కాంపోనెంట్కి ఆ కాంపోనెంట్ అందులో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ని బట్టి అది సిలికా జెల్ మీద లేకపోతే అల్యూమినియం మీద అడ్సార్బ్ అవుతుంది అన్నమాట. ఏ కాంపోనెంట్ అయితే స్ట్రాంగ్గా అడ్సార్బ్ అవుతుందో అది మొబైల్ ఫేజ్లో స్లోగా మూవ్ అవుతుంది. ఏ కాంపోనెంట్ అయితే వీక్గా అడ్సార్బ్ అవుతుందో సిలికా జెల్ మీద అది మొబైల్ ఫేజ్లో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏ కాంపోనెంట్ అయితే, ఇది మిక్స్చర్ కదా మనకు ఉన్నది, ఈ మిక్స్చర్లో ఏబిసిలో ఏ స్ట్రాంగ్గా అడ్సార్బ్ అయిందనుకో, సిలికా జెల్ గట్టిగా పట్టుకుందనుకో, సిలికా జెల్ని గట్టిగా పట్టుకుందనుకో, అది మొబైల్ ఫేజ్లో రన్ చేసినప్పుడు, ఎల్యూట్ చేసినప్పుడు వీక్గా స్లోగా మూవ్ అవుతుంది. సపోజ్ సి అనేది సిలికా జెల్ మీద వీక్గా అడ్సార్బ్ అయిందనుకో, ఎప్పుడైతే మనం దాన్ని మొబైల్ ఫేజ్తో ఎల్యూట్ చేసినప్పుడు, రన్ చేసినప్పుడు అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఆ మూవ్ అవడం అంటే ఏంటంటే మనం ఇక్కడ చూస్తాం అనమాట. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో, కాలం క్రోమటోగ్రఫీలో మూవ్ అవడం అంటే చూస్తాం అనమాట. ఓకే. సో కామన్లీ యూజ్డ్ అడ్సార్బెంట్స్ ఆర్ సిలికా జెల్ అండ్ అల్యూమినియం. వేరే మొబైల్ ఫేజ్ అలౌడ్ టు మూవ్ అంటే అలౌడ్ టు మూవ్ అంటే రన్ చేయడం, ఎల్యూట్ చేయడం. చెప్పాను కదా, స్లోగా మూవ్ అవ్వడం, ఫాస్ట్గా మూవ్ అవ్వడం చెప్పాను కదా, అది రన్ అవ్వడం అనమాట. అలౌడ్ టు మూవ్ ఓవర్ ఎ స్టేషనరీ ఫేజ్ అంటే అడ్సార్బెంట్లో ద కాంపోనెంట్స్ ఆఫ్ ది మిక్స్చర్ మూవ్ బై వేరియింగ్ డిస్టెన్సెస్. అంటే ఫాస్ట్గా మూవ్ అయ్యేది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది బేస్ లైన్ నుంచి. అదే స్ట్రాంగ్గా అడ్సార్బ్ అయింది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియల్ అడ్సార్ప్షన్. డిఫరెన్షియల్ అడ్సార్ప్షన్ అంటే ఏంటంటే ఒకటి స్ట్రాంగ్గా అడ్సార్బ్ అవ్వడం, ఇంకోటి వీక్గా అడ్సార్బ్ అవ్వడం, ఇంకోటి మీడియంగా అడ్సార్బ్ అవ్వడం. దాన్ని అలాంటి ఫినామినాని డిఫరెన్షియల్ అడ్సార్ప్షన్ అంటారు అన్నమాట. ఓకే. అవి రెండు రకాలు, కాలం క్రోమటోగ్రఫీ అండ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సో ఈ అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ అనేది 2 టైప్స్ అన్నమాట, కాలం క్రోమటోగ్రఫీ అండ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ ఏది ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ మనకి
కాలం క్రోమటోగ్రఫీ ఇచ్చాడు. కాలం క్రోమటోగ్రఫీ అనేది మనకి ఇచ్చాడు. కాలం క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలా గ్లాస్ కాలం ఉంటుంది. ఇక్కడ దీన్ని కాలం అంటారు. ఈ గ్లాస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ నుంచి ఇదంతా దీన్ని కాలం అంటారు. గ్లాస్ గొట్టం అనమాట. గ్లాస్తో చేసిన ఒక గొట్టం. దానికి ఇక్కడ స్టాపర్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది స్టాపర్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే ఇక్కడ పోసిన సాల్వెంట్ కిందికి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. అదే క్లోజ్ చేస్తే ఇక్కడ పోసినట్టు సాల్వెంట్ అక్కడే కాలంలోనే ఆగిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చదువుతాం దాని గురించి. మనం చదువుతాం. ఆ గ్లాస్ని కాలం అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు చదువుదాం. సో కాలం క్రోమటోగ్రఫీ ఇన్వాల్వ్స్ separation of a mixture over a column of adsorbent stationary phase packed in a glass tube. ఆ గ్లాస్ ట్యూబ్ అంటేనే కాలం అనమాట. ఏమంటాడంటే కాలం క్రోమటోగ్రఫీ ఇన్వాల్వ్స్. కాలం క్రోమటోగ్రఫీలో ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం పైన ఏబిసి మిక్చర్ చూసాం కదా, ఏబిసి అనే 3 కాంపోనెంట్స్ మిక్చర్ చూసాం కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇలా ఒక గ్లాస్ కాలంని తీసుకొని ఆ గ్లాస్ కాలంని సిలికా జెల్తో నింపేస్తారు. సిలికా జెల్ మార్కెట్లో దొరుకుతుందని చెప్పాం కదా మనం. ఆ సిలికా జెల్ కొనుక్కొని వచ్చి దాన్ని సాల్వెంట్తో తడిపి, ఆ సాల్వెంట్తో పాటు ఈ గ్లాస్ కాలంలో ఇదిగో ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా సిలికా జెల్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఆ కాటన్ అనమాట అది. సో సిలికా జెల్ ఈ హోల్ నుంచి బయటకు వచ్చేయకుండా అక్కడ కాటన్ పెడతారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా సిలికా జెల్తో నింపేస్తారు. నింపేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ ఈ ఈ ఆరెంజ్, ఇది ఏం కలర్, ఇది బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ డార్క్ బ్రౌన్ కలర్ అంటే ఏంటంటే ఈ ఏబిసి మిక్స్చర్ అనమాట. ఏబిసి మిక్స్చర్ని అక్కడ సిలికా జెల్ పైన పోస్తారు. ఇది మిక్స్చర్, ఈ ఏబిసి మిక్స్చర్ అనమాట. సో కింద సిలికా జెల్ ఉంది, పైన ఈ ఏబిసి మిక్స్చర్ని పోసారు. ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ కలరు సాల్వెంట్ అనమాట. సాల్వెంట్ అంటే ఆర్గానిక్ సాల్వెంట్ అనమాట. అంటే మనకి ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉంటాయి, ఇథైల్ ఎస్టేట్ కానీ, హెక్సేన్ కానీ, క్లోరోఫామ్ కానీ, మిథనాల్ కానీ, ఇథనాల్ కానీ, ఎసిటోన్ కానీ, ఈథర్ కానీ, అలా ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉంటాయి. ఆర్గానిక్ సాల్వెంట్ సింగిల్ సాల్వెంట్నైనా తీసుకుంటారు, లేకపోతే పొలారిటీని చేంజ్ చేసుకోవడానికి మిక్సర్ ఆఫ్ సాల్వెంట్స్ని కానీ యూస్ చేస్తారు. సపోజ్ మనం 10% ఇథైల్ ఎస్టేట్ హెక్సేన్ అన్నాం అనుకోండి, అంటే 90 ml హెక్సేన్లో 10 ml ఇథైల్ ఎస్టేట్ ఉంటుందన్నమాట. అలాంటి మిక్సర్ని కూడా మనం ఇక్కడ ఎల్యుఎంట్ కింద యూస్ చేస్తారనమాట. ఎల్యుఎంట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఎల్యుఎంట్ మొబైల్ ఫేజ్ అని చెప్పుకున్నాం కదా, మొబైల్ ఫేజ్. ఆ మొబైల్ ఫేజే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి సాల్వెంట్. స్టేషనరీ ఫేజే ఈ వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి సిలికా జెల్. ఓకే, సో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏబిసి మిక్స్చర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత, కాలం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ నాజిల్ అనేది ఓపెన్ చేసి పైనుంచి సాల్వెంట్ పోస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఏబిసి అనే కాంపోనెంట్స్ ఏబిసి అంటే ఏ అనేది ఈ సిలికా జెల్ గట్టికి పట్టుకుంది, బి అనేది మోడరేట్గా పట్టుకుంది, మీడియం అనమాట, సి అనేది చాలా లూజ్గా పట్టుకుంటుంది కదా, ఎడ్జాబ్ అవుతుంది కదా. మనం ఎడ్జాబ్ అంటే చెప్పుకుందాం కదా, సిలికా జెల్ యొక్క పార్టికల్స్ యొక్క సర్ఫేస్ మీద ఈ ఏబిసి అనేది ఎడ్జార్బ్ అవుతాయి. ఎడ్జార్బ్ అయిన దాన్ని మనం సాల్వెంట్ పోస్తూ ఉంటే, ఆ సాల్వెంట్ ఆ ఎడ్జార్బ్ అయిన దాన్ని కిందికి తోస్తూ ఉంటుంది. సాల్వెంట్ కదా, పైనుంచి సాల్వెంట్ వస్తూ ఉంటే, లిక్విడ్ కదా సాల్వెంట్, పైనుంచి వస్తూ ఉంటే ఆ సిలికా జెల్ మీద ఈ ఏబిసి అనే కాంపోనెంట్స్ జారుతూ ఉంటాయి. సి అనేది లూజ్గా పట్టుకుంది కాబట్టి అది ఫాస్ట్గా జారుతుంది. బి అనేది మోడరేట్గా పట్టుకుంది కాబట్టి అది మీడియంగా జారుతుంది, మధ్యలో ఉంటుంది. ఏ అనేది టైట్గా పట్టుకుంది కాబట్టి అది స్లోగా జారుతుంది. అలా సాల్వెంట్ పోస్తూ ఉంటాం, ఇక్కడ కింద నుంచి సాల్వెంట్ పడుతూ ఉంటాం, ఇక్కడ పడుతూ ఉంటాం, కొనికల్స్ మారుస్తూ ఉంటాం.
కోనికల్ నిండిపోగానే ఇంకో కోనికల్లో పడుతూ ఉంటాం. ఆ సాల్వెంట్ పైనుంచి పోస్తూ ఉంటాం, కింద మారుస్తూ ఉంటాం. సో కోనికల్స్ మారుస్తూ ఉంటాం. అలా మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఏబిసి యొక్క స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అవి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా సెపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఏ అనేది టైట్గా పట్టుకుంది కాబట్టి పైనే ఉంటుంది, బి అనేది మోడరేట్గా పట్టుకుంది కాబట్టి మధ్యలో ఉంటుంది, సి అనేది లూజ్గా పట్టుకుంది కాబట్టి కిందకు వచ్చేస్తుంది, సాల్వెంట్తో పాటు ఫాస్ట్గా వస్తుంది. సో ఆ విధంగా ఫస్ట్ అయితే కొంచెం సెపరేట్ అవుతుంది, తర్వాత ఇంకా సాల్వెంట్ పోస్తూ ఉంటే అది కాలంలో ఇలా సెపరేట్ అయిపోతుంది. సో అడ్సార్ప్షన్లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఆ ఏబిసిలో ఆ కాంపోనెంట్స్ మిక్సర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఈ కాలంలో ఇలా సెపరేట్గా మనకి 3 కలర్స్గా కనిపిస్తాయి. అంటే ఏబిసి కలర్స్ ఉంటే కలర్స్ కనిపిస్తాయి, కొన్నిటికి కలర్స్ ఉండవు కాబట్టి మనకు కనిపించవు. టీఎల్సీతో మనం దాన్ని మానిటర్ చేస్తాం అన్నమాట. టీఎల్సీ అంటే చెప్తాను నేను. సో ఆ విధంగా ఇక్కడ మనం సాల్వెంట్ పోస్తూ ఉంటాం, ఇక్కడ పడుతూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం. ఫస్ట్ ఏమొస్తుంది, సి అనేది ఈ కోనికల్లో వచ్చేస్తుంది. సి మొత్తం అయిపోతుంది, సి మొత్తం ఒక కోనికల్లో నిండిపోయి అది అయిపోతుంది సి అన్నమాట. ఇది తర్వాత సి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పైనుంచి సాల్వెంట్ పోస్తూ ఉంటే బి అనేది స్టార్ట్ అవుతుంది ఒక కోనికల్. సో ఆ బి అనేది కూడా ఇంకో కోనికల్లో మనం పట్టేసి ఇలా పక్కన పెట్టేస్తాం అన్నమాట. సో సిబి అయిపోయింది. ఇంకా సాల్వెంట్ పోస్తూ ఉంటే అప్పుడు ఏ కూడా మనకి ఇక్కడ నుంచి ఎల్యూట్ అవుతుంది అన్నమాట. సో ఈ సాల్వెంట్ని ఎల్యూఎంట్ అంటారు, లేకపోతే మొబైల్ ఫేజ్. మొబైల్ అవుతుంది కదా, మొబైల్ అంటే ఏంటి, జారడం లేకపోతే కదలడం. ఈ సిలికాజిల్ కదలట్లేదు, సిలికాజిల్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది కాబట్టి దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటారు. మొబైల్ ఫేజ్ అంటే సాల్వెంట్ మొబైల్ లోపల ఆ సిలికాజిల్ లోపల నుంచి బయటకు వస్తుంది కాబట్టి దాన్ని మొబైల్ ఫేజ్ అంటారు. ఓకే. సో తర్వాత ఏ కూడా మనకి స్లోగా ఇలా జారుకుంటూ నాజిల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆ ఏని కూడా మనం ఇంకో కోనికల్లా పట్టేస్తాం అన్నమాట, ఏ అన్న. సో ఇక్కడ మిక్సర్గా ఉన్నటువంటి ఈ మిక్సర్ ఏబిసి అనేది ఈ కాలం క్రోమటోగ్రఫీలో ఈ సాల్వెంట్ మొబైల్ ఫేజ్ ద్వారా ఎల్యూట్ చేసి ఈ సిలికా జెల్ నుంచి పాస్ అవ్వడం వల్ల ఇలా 3 బ్యాండ్స్ కింద, వీటిని బ్యాండ్స్ అంటారు. ఇది ఒక బ్యాండ్, ఇది ఒక బ్యాండ్, ఇది ఒక బ్యాండ్, 3 బ్యాండ్స్ కింద సపరేట్ అయిపోయి మనకి కోనికల్స్ డిఫరెంట్ కోనికల్స్లో ఇలా సి బి ఏ కింద కలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా కలెక్ట్ అవుతుంది. అలా కలెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మిక్సర్గా ఉన్నటువంటి ఇవి ఈ 3 కూడా సెపరేట్ అయిపోయింది, ఈ 3 కూడా సెపరేట్ అయిపోయింది. ఆ విధంగా మనం కాలం క్రోమటోగ్రఫీని యూస్ చేసి మనం మిక్సర్ని సెపరేట్ చేసి ప్యూర్ కాంపౌండ్స్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. ప్యూర్ కాంపౌండ్స్ కింద మనం సెపరేట్ చేసేస్తాం. సో ఇలా సి మనకి కావాల్సిన మెడిసిన్ ఏంటి, ఏ కాబట్టి ఆ ఏ అనేది మనకి ప్యూర్గా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎనాలిసిస్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. దాని యొక్క ప్రాపర్టీస్ని చెక్ చేయడానికి, దాని స్పెక్ట్రోస్కోపీ డేటా తీయడానికి మనం ల్యాబ్కి పంపించి దాన్ని అనలైజ్ చేస్తాం అన్నమాట. అది యానిమల్స్ మీద ప్రయోగించి దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ని చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మిక్స్చర్ ఉంటే మాత్రం దాన్ని పంపించలేము, ఎందుకంటే బీసీ కూడా ఉంది కదా, దాన్ని పంపించలేం. కానీ ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ చేసి ఏని ప్యూర్గా బయటికి తీసాం కాబట్టి ఆ ప్యూర్గా ఉన్నటువంటి 99%, 100% ప్యూర్గా ఉన్నటువంటి ఏని మనం యానిమల్స్ మీద ప్రయోగించి దాన్ని ఒక మెడిసిన్ డ్రగ్ కింద మనం దాన్ని అప్రూవ్ చేస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అది కాలం క్రోమటోగ్రఫీ. ఓకే. అది అడ్సార్ప్షన్. ఈ ప్రాసెస్లో మనకి మెయిన్గా ఉన్నటువంటి ఫినామినా ఏంటి, అడ్సార్ప్షన్ అన్నమాట. సో దీన్ని అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటారు. ఓకే, అది చదవండి. సో దాని తర్వాత మనకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఉంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కాలం క్రోమటోగ్రఫీ చూసాము, అది అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ అనమాట. ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ కూడా అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీనే. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.